బాపట్ల జిల్లా చీరాల వాడరేవు బీచ్లో ఈరోజు విషాదం చోటు చేసుకుంది. అమరావతి ప్రాంతంలోని విట్ యూనివర్సిటీకి చెందిన 5 మంది విద్యార్థులు బీచ్లో స్నానం చేస్తుండగా సముద్రంలో మునిగిపోయారు. వారిలో 3 చనిపోగా 2 గల్లంతయ్యారు. వీరి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో సముద్రంలో స్నానం చేయడానికి వీళ్ళు సరదాగా నీళ్లలో ఉండగా వచ్చిన అలలకు వీళ్ళు మునిగిపోయినట్లు తెలుస్తుంది. అక్కడున్న మత్స్యకారులు వీరిని కాపాడేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. గల్లంతైన వారిలో సాకేత్, మనదీప్, సాత్విక్, సోమేష్, గౌతమ్లు ఉన్నారు. వారిలో సాకేత్, మనదీప్, సాత్విక్ మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. సోమేష్, గౌతమ్ల ఆచూకీ తెలియాల్సి ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సిందేమంటే సెలవు దినాల్లో పెద్ద ఎత్తున పర్యాటకులు, విద్యార్థులు ఈ బీచ్ల్లోకి వచ్చి విహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ కేవలం మత్స్యకారులు వాళ్ళ బోట్ల సహాయంతో కొన్ని రక్షణ చర్యలు తప్ప అధికార వర్గాలు ఈ పర్యాటకులని రక్షించేందుకు ఎటువంటి ముందస్తు చర్యలు చేపట్టకపోవడం అత్యంత దురదృష్టకరం. పేరుకు అధికారులు కానీ ఈ బీచ్ల్లో ఎటువంటి భద్రతా చర్యలు చేపట్టడం లేదు. అందుకే ఇలాంటి సంఘటనలో తరచూ భారీ ఎత్తున ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిపై వెంటనే అధికారులు అప్రమత్తమై ఈ బీచ్ ప్రాంతాల్లో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ప్రజలంతా విజ్ఞప్తి చేస్తున్నారు.